బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాస్య నటుడు అలీ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో జగన్ని కలిశారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. కాగా టికెట్పై జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. కాగా వైసీపీ తరఫున అలీ గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే పోటీ ఎక్కడి నుంచి అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, చెప్పండి, హాస్య నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనత, నిన్న రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల నుంచి వలసలు దూరందుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల్లో కూడా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చేరుతూ ఉన్నారు. వీరితో పాటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే ప్రముఖ స్త్రీ నటి జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తాజాగా ప్రముఖ హాస్య నటుడు అలీ కూడా ఈ రోజు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన గతంలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కలిశారు, జగన్ తో భేటీ అయ్యారు. గతంలోనే అప్పటి నుంచి కూడా అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం జగన్ తో అలీ భేటీ అయ్యారు. ఆ భేటీ దాదాపుగా 15 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవాలని అలీ కూడా భావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అలీకి ఎక్కడ సీట్ ఇవ్వాల అంశం పైన పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని అలీ భావించినప్పటికీ ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు కాబట్టి ఆ సీట్ ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది. అది కాకుండా మరో నియోజకవర్గంలో, మరో జిల్లాలో ఎక్కడైనా సీట్ ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక త్వరలో అలీని ఎక్కడి నుంచి పోటీలోకి దింపబోతున్నారన్న అంశంపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యం, ఒకవైపు ఎన్నికల సమయం కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో 2-3 రోజుల పాటు ఈ వలసలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.